హలో ఫ్రెండ్స్, సూపర్ స్టార్ రజనీకాంత్ మెయిన్ లీడ్గా, కింగ్ నాగార్జున విలన్గా, రియల్ స్టార్ ఉపేంద్ర అండ్ అమెరికన్ గెస్ట్ అపీరెన్స్లో, ఇక శృతి హాసన్, సత్యరాజ్, శోభిన్ ఇటువంటి పెద్ద తారాగణంతో తెరకెక్కిన కూలీ మిక్స్డ్ రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుంది. కానీ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో రావటం వల్ల, పెద్ద భారీ కాస్ట్ ఉండటం వల్ల ఈ మూవీని అయితే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ విధంగా నిన్నటితో ఈ మూవీ అయితే 5 రోజుల రన్ అనేది కంప్లీట్ చేసుకుంది. అంటే మండే టెస్ట్ని ఎదుర్కొంది. మీ అందరికీ తెలుసు, హాలిడేస్లో వీకెండ్లో ఏ మూవీకైనా కలెక్షన్స్ వస్తాయి. కానీ మండే వర్కింగ్ డే ఏ మూవీ అయినా కలెక్షన్స్ అధికంగా రాబట్టి మండే టెస్ట్లో పాస్ అయితే ఆ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అయితే ఈ కూలీ మూవీ మండే టెస్ట్లో పాస్ అయిందా లేదా, బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ లిస్ట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం భయ్య. అది మిస్ అవ్వకూడదంటే ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. ఈ కూలీ మూవీకి 5వ రోజు తమిళ నుండి 7 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఈ విధంగా మొత్తం మీద తమిళనాడులో 104 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. మరి ఈ మూవీకి టార్గెట్ వచ్చేసి 220 కోట్ల గ్రాస్. మరి ఎప్పటి వరకు 104 కోట్లు వచ్చింది కాబట్టి ఇంకా 110 కోట్ల వరకు గ్రాస్ అనేది తమిళనాడు నుండి రాబట్టగలిగితే ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇక నిన్న ఏపీ అండ్ తెలంగాణలో 1 కోటి వరకు షేరు, 2 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ మూవీకి వచ్చింది. ఆ విధంగా ఇప్పటి వరకు 38 కోట్ల వరకు షేర్ను, 57 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టింది 5 రోజుల్లో. మరి ఇక్కడ 46 కోట్ల వరకు బిజినెస్ జరిగింది కాబట్టి ఇంకా ఒక 8 కోట్ల వరకు షేర్ను రాబట్టగలిగితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుంది తెలుగులో. ఇక కర్ణాటకలో 5వ రోజు 1.5 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ఆ విధంగా 36 కోట్ల వరకు గ్రాస్ అనేది కర్ణాటక నుండి 5 రోజులకు వచ్చింది. ఇక కేరళలో నిన్న 60 లక్షల వరకు వస్తే మొత్తం మీద 5 రోజులకి 22 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది అక్కడ. ఈ విధంగా కూలీ మూవీ ఇండియా వ్యాప్తంగా దాదాపుగా 250 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టింది. ఇక ఓవర్సీస్ నుండి ఒక 160 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టింది. ఈ విధంగా మొత్తం మీద 5 రోజులకి 205 కోట్ల వరకు షేరు, 410 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. మరి ఈ మూవీకి వరల్డ్ వైడ్గా జరిగిన బిజినెస్ 305 కోట్లు. అంటే 307 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఈ మూవీ అయితే బరిలోకి దిగింది. మరి ఎప్పటి వరకు వచ్చిన షేర్ 205 కోట్లు. అంటే ఈ మూవీ లాంగ్ రన్లో హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 100 కోట్ల వరకు షేర్ను, 200 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాల్సి ఉంది. అంటే దాదాపుగా 65% ఈ మూవీ అయితే రికవరీ చేసింది. ఇక నెక్స్ట్ వీకెండ్, రాబోయే వినాయక చవితి హాలిడేస్ ఇవన్నీ కూడా ఈ మూవీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎటువంటి పెద్ద సినిమాలు దరిదాపుల్లో రిలీజ్కి లేవు కాబట్టి ఈ మూవీ అయితే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ అయితే 90% కనిపిస్తున్నాయి. ఆ విధంగా మండే టెస్ట్లో అయితే ఈ కూలీ మూవీ పాస్ అయిందని చెప్పవచ్చు. మరి మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ చేయండి. మరి కూలీ మూవీ లాంగ్ రన్లో ఎంతవరకు గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది, ఫైనల్గా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది కింద కామెంట్ అయితే చేయండి.